హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను చిన్న పిల్లలకు కోల్డ్ వస్తే మన ఇంట్లో ఉన్నప్పుడు రాత్రిపూట పిల్లలకు ఎక్కువ కోల్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది నేను చెప్పాలనుకుంటున్నాను, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఫ్రెండ్స్, పిల్లలకి ఎక్కువ కోల్డ్ అయినప్పుడు వాళ్ళకి సరిగా శ్వాస ఆడది. అలాంటి టైంలో మన దగ్గర మెడిసిన్ కూడా ఏం లేనప్పుడు విక్స్ పెట్టాలి. విక్స్ కొంచెం ముక్కు దగ్గర స్మెల్ చూపించాలి. లేదంటే స్టీమ్, మన ఇంట్లో స్టీమ్ ఉంటే స్టీమ్ పెట్టాలి. అది కూడా లేనప్పుడు చాలామంది ఇళ్ళల్లో ఇప్పుడైతే నెబులైజర్స్ ఉంటున్నాయి. నెబులైజర్ పెట్టాలి. అందులో బుడ్డికాట్ డియోలిన్ వేసి పెట్టాలి, ఆవిరి పట్టాలండి. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఎక్కువ శ్వాస ఆడన పరిస్థితిలో ఉంటే వాళ్ళకి కొంచెం పసుపు వాటర్లో వేసి బాగా వేడి చేసి ఆవిరి పట్టించాలి. లేదా కొన్ని వాటర్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా వేడి చేసి తాగినా కొంచెం ఫ్రీ అవుతుందండి. గొంతు ఫ్రీ అవుతుంది, ముక్కు కూడా ఫ్రీ అవుతుంది. అలాగా స్వెటర్ వేసుకుని ఉండాలి కంపల్సరీ. ఎక్కువ చల్లగా ఉండకూడదు. పిల్లలకి కూడా స్వెటరు, క్యాప్ ఖచ్చితంగా ఉండాలండి. పెద్దవాళ్ళకి కూడా విక్స్ పెట్టచ్చు. ముక్కు దగ్గర కొంచెం వాసన తీసుకుంటే ఫ్రీగా అవుతుందండి. లేదంటే మన ఇంట్లో మెడిసిన్ ఉంటే మెడిసిన్ వేసుకోవచ్చు. మెడిసిన్ వేసుకున్నా కొంచెం ఆవిరి పట్టించాలి వేడి వాటర్తోని. అలాంటప్పుడు కొంచెం తొందరగా గొంతు ఫ్రీ అవుతుందండి. అలాగే పెద్దవాళ్ళకైతే వేడి పానీయాలు కూడా తాపించవచ్చు. చిన్నపిల్లలు అయితే తాగలేరు కనుక పెద్దవాళ్ళు వేడి పానీయాలు తాగొచ్చు. చిన్నపిల్లలకు ఎక్కువ ఫ్యాన్ వేయకుండా కొంచెం తక్కువ చేసుకొని ఉండాలి. స్వెటరు, క్యాప్ కంపల్సరీ పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.